గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో చాలామంది ఈ మధ్య మన స్టూడెంట్స్ ఈ ట్రేడింగ్ అంటే మనకి ఈ ట్రేడింగ్ అనేది ఎక్కువగా ఈ మధ్య బాగా అది ఒక ట్రెండింగ్గా మారిపోయింది ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే ట్రేడింగ్ చేస్తున్నారు. మన స్టూడెంట్స్ కూడా ఈజీగా అంటే మనకి డబ్బులు ఈజీ మార్గాల్లో సంపాదిద్దాం అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే మన స్టూడెంట్స్ అయితే ఈ ట్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ట్రేడింగ్ చెయ్యొచ్చు ఫ్రెండ్స్, మామూలుగా ట్రేడింగ్ ఏమి చేయకూడదేం కాదు. కానీ దీంట్లో మనం ట్రేడింగ్ చెయ్యాలి అంటే మనకైతే గనక కొన్ని ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. ఏదైనా ట్రైనింగ్ లేకుండా ట్రేడింగ్ చేస్తే మీ రావడం సంగతి తర్వాత ఫ్రెండ్స్. ముందు డబ్బులు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేస్తాడు, డబ్బులు సంపాదించడం కోసమే కదా, పోగొట్టుకోవడానికి ఎవరో కూడా ఎందులోకి వెళ్ళరు అనమాట. ప్రతి వ్యక్తి ఒక రూపాయి సంపాదిద్దాం ఏదో రకంగా అంటే ఈజీ మార్గాల్ని ఎత్తుక్కోవడం జరుగుద్ది అనమాట. ఆ ఈజీ మార్గాలు ఎత్తుక్కునే క్రమంలో వాళ్ళకి సరైన అవగాహన అనేది లేకపోవడం. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్థిక మాధ్యమాలు అంటే మనకి యూట్యూబ్లో వాటిల్లో వీటిల్లో ఇదే 100కి 1000, 1,00,000కి 1,00,00,000 ఇలా అంటే 1,00,000 పెడితే 1,00,00,000 రూపాయలు వచ్చేసినాయి అని అలా ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఆర్థిక మాధ్యమాల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లకి వీటికి ఇదైపోయి అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ అయ్యి ఏమవుతుందో అంటే మనకి రావడం సంగతి దేవుడెరుగు ఫ్రెండ్స్. ఉన్న డబ్బుల్ని నాశనం చేసేసుకుంటాం. అంటే మనం కష్టపడి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి రిపేర్ చేసుకుని మనం 1 రూపాయి సంపాదించుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ సంపాదించుకున్న మనీని మనం దాన్ని 10 టైమ్స్ చేద్దాం, 20 టైమ్స్ చేద్దాం, లేకపోతే 100కి 1000 సంపాదిద్దాం. ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే ఆలోచన అదేం తప్పు కాదు ఫ్రెండ్స్. కానీ ఏదైనా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డైలీ నేను కారులో రోజు అంటే నేను డైలీ ఒక కారులో రోజు నేను ప్రయాణం చేస్తూ ఉంటాను అనుకోండి. ఆ కారులో ప్రయాణం చేసేటప్పుడు ఆ డ్రైవరు రోజు తోలుతుంటే నేను పక్క నుండి చూస్తూ ఉండి ఇంతేనా కారు తోలుతామని ఒకరోజు నేను ఏముందిలే డ్రైవర్ రాలేదని తోలుదామని చూస్తే ఒక్క నిమిషంలో మనం ఆ కారుని తీసుకెళ్ళి ఎక్కడో చాట గుద్దేయడం జరుగుద్ది అనమాట. అంటే ఏంటి, రోజు చూసా సరే ఆ డ్రైవరు ఇలా క్లచ్ ఇలా తొక్కాలి, ఇలా యాక్సిలేటర్ నొక్కాలి, ఇలా గేర్ వేయాలని చెప్పాడు. కానీ చూశాను, విన్నాను, కానీ నేను ఎప్పుడు చేయలేదన్నమాట. అంటే ఏంటి, నాకు ప్రాక్టీస్ అనేది లేదు. నేనేం చేశాను, డ్రైవర్ రాలేదు, ఆ కారు తీసి బయటికి వెళ్దామని ప్రయత్నం చేశా. కానీ ఒక్కసారిగా దేనికో దానికి గుద్దేశా అనమాట. అంటే ఏంటి, ఇక్కడ చూశాను, చెప్పింది విన్నా, కానీ వచ్చిందా రాలేదు. ఏమైందంటే ఫెయిల్ అయిపోయాను అనమాట. అంటే ఏంటి, అదే గనక చూడడం వినడంతో పాటు మనం చేసి ఉండుంటే కొంతైనా అవగాహన అనేది ఉండేది ఫ్రెండ్స్. ఇలా అంటే ఏంటి, చాలామంది నష్టపోయే కారణం ఎక్కడంటే చూస్తున్నారు, వింటున్నారు, ప్రాక్టీస్ లేదు. అంటే సరైన ఎక్స్పీరియన్స్ అనేది లేదనమాట. ఈ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే డబ్బులు ఎవరైనా సంపాదిద్దామని ఇందులోకి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారంటే
ఉన్నాయి కూడా పోగొట్టుకుని ఇదంతా గ్యాంబ్లింగ్, మోసం, చీటింగ్ ఇలా రకరకాల ఆలోచనలతో వాళ్ళు తిట్టుకుని కొంతమంది తిట్టుకోవడం, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ, ఇంకా తెచ్చి పెట్టేయడం. అంటే అగ్రెసివ్ ట్రేడింగ్ అన్నమాట. దాన్ని అగ్రెసివ్ ట్రేడింగ్ అంటారు. అంటే కోపంతో తను తాను మర్చిపోయి ఇంకెక్కడెక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్ తెచ్చి పెట్టేయడం, అవి కూడా నష్టపోవడం. అలా ఇక్కడ ఏంటంటే మూలాన్ని కనుక్కోవాలా. అంటే ఈయన స్పెసిఫిక్గా ట్రైనింగ్ తీసుకోలేదు. తీసుకోకుండా ఉండడం వల్ల ఈయన పూర్తిగా ఫెయిల్ అయిపోయినా కూడా కోపంతో ఇంకా, అంటే తన కోపము తనకు శత్రువు అన్నట్టు ఈయన కోపము ఈయనకి నష్టాలను తీసుకొస్తూ ఉందన్నమాట. ప్రాపర్ ట్రైనింగ్ అనేది లేకపోతే ఏదైనా కానీ 99.9 అంటే 100కి దగ్గరగా 100% ఫెయిల్యూర్ అయిపోతాం. సక్సెస్ అనేది 0 అనమాట. ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్. 1% కూడా సక్సెస్ ఉండదు. అందుకని అసలు ఏం చెయ్యాలి, ఏంటి, ఎలా చెయ్యాలి అనేది అవగాహన లేకుండా మనం ఎప్పుడూ కూడా ఇలాంటి ట్రేడింగ్ చేయడం తప్పు ఫ్రెండ్స్. సరే, ఫస్ట్ అసలు దీంట్లో ఏంటంటే ఒక 100 సూత్రాలు ఉంటాయి ఫ్రెండ్స్. 100 సూత్రాలు అనమాట. ఈ 100 సూత్రాలు తెలుసుకుంటే మీరు ట్రేడింగ్లో మీరు నెంబర్ 1 అవుతారు ఫ్రెండ్స్. ట్రేడింగ్లో 100% సక్సెస్ అవుతారు. సరే, ఇందులో ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమేం చెయ్యాలి అనేది మనం ఇందులో దీంతో ఎగ్జాంపుల్ కింద మనం చూద్దాం ఫ్రెండ్స్. అసలు ట్రేడింగ్ అనేది మనం చెయ్యాలి అంటే మనమైతే ఏం చెయ్యాలి? మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం డే 1లో ఫస్ట్లో మనకి ట్రేడింగ్లో అయితే మనకేంటంటే అసలు ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ట్రేడింగ్లో మనకి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మనకేంటంటే డే డే ట్రేడింగ్ ఫ్రెండ్స్. డే ట్రేడింగ్ అనమాట. ఈ డే ట్రేడింగ్ అనేది మనకి ఈ ట్రేడింగ్లో మొట్టమొదట ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. డే ట్రేడింగ్ అంటే ఉదయం అసలు మనకి డే ట్రేడింగ్ అంటే అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా కానీ ట్రేడింగ్ అంటే ఏదైనా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మనకి 1 రూపీ ఉంది, 1 రూపీ ఉందనుకుందాం. ఆ వస్తువు 1 రూపీ ఉంది. ఆ వస్తువుని మనం 1 రూపీ పెట్టి కొనడం. ఇది 1 రూపీ పెట్టి ఒక వస్తువు కొన్నాం. కొన్న తర్వాత మనం ఏం చేసామంటే ఒక వస్తువు 1 రూపీ పెట్టి కొన్నాము. కొన్న తర్వాత మనం ఏం చేయాలి? ఆ 1 రూపీ పెట్టి కొన్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మనం మళ్ళీ 1.5 అంటే రూపాయిన్నరకి 150 రూపాయిన్నరకి మనం అమ్మేసుకోవాలి. ఇది మనం ఇదేంటంటే లాభంలో అమ్ముకోవడం అనమాట. మనకి ఎంత వచ్చింది? 1 రూపీ పెట్టి కొన్నాం, మనకు 50 పైసా అయితే లాభం వచ్చింది అనమాట. 50 పైసా మనకైతే ప్రాఫిట్ వచ్చింది. అలాగే మనకి సపోజ్ అలా కాకుండా, అంటే మనకి ఇలా కాకుండా ఏంటంటే సపోజ్ ఒక వస్తువుని మనం మళ్ళీ సేమ్ 1 రూపీ పెట్టి కొన్నాం. 1 రూపీ పెట్టి ఒక వస్తువుని కొన్నాం. మళ్ళీ సేమ్ మనం 50 పైసాకి అమ్మేసాం. 50 పైసాకి అమ్మేసాం. అమ్మేస్తే మనకి 50 పైసా అనేది లాస్ అనమాట. 50 పైసా అనేది లాస్ వచ్చింది అనమాట. అది లాస్ వచ్చింది. ఈ రకంగా మనకేంటంటే లాభం లేదా నష్టం ఏదో ఒకటి మనకైతే లాభం కానీ నష్టం కానీ ఏదో ఒకటి మనకు రావడం జరుగుద్ది అనమాట.
అది ట్రేడింగ్లో అంటే ఏంటంటే ట్రేడింగ్లో ఏంటంటే మెయిన్ ఒక కంపెనీ అంటే మనకి ఫస్ట్ మనం ట్రేడింగ్ అసలు ట్రేడింగ్లో డబ్బులు ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేది మొట్టమొదటి తెలుసుకుందాం. ఏదైనా ఒక కంపెనీ ఏదో ఒక కంపెనీ ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ అనే కంపెనీ ఉందనుకోండి. ఈ ఎక్స్ అనే కంపెనీ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి అంటే 10 రూపాయలు ఉన్నాయి. ఈ 10 రూపాయలతో నేను ఒక వ్యాపారం చేస్తే ఆ 10 రూపాయలకి నాకైతే 100 రూపీస్ వచ్చింది. 100 రూపీస్ అనేది వచ్చింది అనమాట. 10 రూపాయలుతో నేను బిజినెస్ చేస్తే 100 రూపీస్ వచ్చింది అంటే నాకేంటి 90 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. 90 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నేను ఇప్పుడు టోటల్ నా దగ్గర 100 రూపీస్ అయితే నా దగ్గర 100 రూపీస్ ఉందన్నమాట. టోటల్ 100 రూపీస్ అనేది ఉంది. ఈ 100 రూపీస్ అనేది ఉంటే మామూలుగా నేనేం చేశా అంటే సరే నేను చేసే వ్యాపారం బాగానే ఉంది అందుకని నేను దీన్ని అంటే నేను 10 రూపీసే పెట్టాను కానీ అది 100 రూపీస్ అయితే అయ్యింది కాబట్టి నేను ఈ 100 రూపాయలతో బిజినెస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకున్నా. ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కావాల్సింది నాకు ఒక 1000 రూపీస్ కావాలన్నమాట. 1000 రూపీస్ కావాలి. ఈ 1000 రూపీస్ కావాలంటే బ్యాంకుల దగ్గర అప్పు తీసుకోవాలి అంటే వాళ్ళు మామూలుగా మనకి వడ్డీ అంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అయిపోద్ది. అందుకని నేనేం చేశా అంటే నా దాంట్లో కొంతమందిని పార్ట్నర్స్గా నేను చేసుకుందాం అనుకున్నా. దానికి నేను ఇప్పుడు బయట వాళ్ళని ఇదిగో నా కంపెనీ పలానా ఎవరైనా కానీ దీంట్లో మీరు పార్ట్నర్షిప్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఆయన ఒక కంపెనీ ఉంది, ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉన్న కంపెనీలో మీకు పార్ట్నర్షిప్ ఇస్తా అంటున్నాడు అనమాట. అలా మనం ఈ షేర్స్ అనేవి కొన్ని ఇలా షేర్స్ అంటే కంపెనీలో షేర్ వాటా అనమాట. షేర్ అంటే వాటా. అలా ఇప్పుడు ఏ ఆటోలో ఊబర్ క్యాబుల్లో వాటిలో షేర్ అంటే షేర్ తీసుకుంటాం కదా వేరే వాళ్ళు మనం కలిసి ప్రయాణం చేయడం. అలాగే ఏంటంటే ఆ కంపెనీ ఓనర్తో పాటు మనం కూడా ప్రయాణం చేయడం అంటే మనం కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసి మనం కూడా భాగస్వాములు అవుతాం అన్నమాట. అలా భాగస్వాములు అయినప్పుడు మీరు సపోజ్ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం. మీరు సపోజ్ ఒక 1000 మంది ఉన్నారనుకుందాం. 1000 నెంబర్స్ ఉన్నారు. 1000 నెంబర్స్ ఉన్నారు. 1000 నెంబర్స్ అనమాట. ఈ 1000 నెంబర్స్ మీరేంటి ఒక్కొక్కరు ఒక్కో షేర్ కొన్నారు. షేర్ కాస్ట్ ఎంత 1 రూపీ పెట్టాం. ఇప్పుడు ఈయనకి కావాల్సింది ఎంత 1000 రూపీస్ కావాలి. 1000 నెంబర్స్ 1000 షేర్స్ కొన్నారు. కొంటే 1000 షేర్స్ మనం ఒక్కొక్కరు ఒక రూపాయి చొప్పున 1000 షేర్స్ కొన్నారు. ఆయన దగ్గర ఏంటి 1000 ప్లస్ ఆయనది ఒక 100 మొత్తం కలిపి 1100 రూపీస్ ఆయనకైతే ఆయన దగ్గర అయితే క్యాష్ అనేది ఉందన్నమాట. దీంతో ఏంటంటే ఆయన బిజినెస్ చేస్తున్నాడు. బిజినెస్ చేసినప్పుడు మీకైతే ప్రాఫిట్ అనేది వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. అంటే అప్పుడు ఈ 1100 రూపీస్తో బిజినెస్ చేశాడు. చేసినప్పుడు ఏమైంది మామూలుగా ఈ 1100తో బిజినెస్ చేస్తే మనకి ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో 1 ఇయర్కో ఆయనకైతే ఈ 1100 కాస్త 2200 అయింది. 2200 రూపీస్ అయిందనమాట. 2200 రూపీస్ అయింది. ఈ 2200 రూపీస్ అయినప్పుడు మీ వాటా అంటే మీ వాటా ఎంత ఒక్కొక్కరు ఒక్కో షేర్ కొన్నారు అంటే రూపాయి పెట్టుకున్నారు. మీకు ఇక్కడ 2 రూపీస్ అయితే
అయిపోయింది అనమాట. అంటే షేరు డబల్ అయిపోయింది. ఒక్క షేరు కొంటే 2 షేర్లు అయిపోయింది అనమాట. ఇలా ప్రతి కంపెనీ కూడా ఇలా ఎస్టాబ్లిష్మెంట్ అవుద్ది. ఇదేంటి 2 రూపీస్ అంటే 1 రూపీ ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. మీకు 1 రూపీ ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. ప్రాఫిట్ వచ్చింది 1 రూపీ అనేది. అంటే రూపాయికి రూపాయి లాభం. అంటే ఏంటి, 1 lakh పెట్టారు. 1 lakh పెడితే 1 lakh వచ్చేసింది అనమాట. అది 1 lakh మనకు లాభం వచ్చింది. అంటే 1,00,000 రూపాయలు పెడితే లక్షకు లక్ష లాభం అనేది వచ్చింది అనమాట. ఇది ఇక్కడ ఏంటి, ప్రాఫిట్ చూసాం మనం. ఇప్పుడు మనం నష్టం అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. అంటే లాభం నష్టం ఎప్పుడు బిజినెస్లో నష్టం లాభం రెండూ ఉంటాయి. ఇప్పుడు ఈయన 1100 రూపీస్తో బిజినెస్ చేశారు. అంటే ఆయన ఒక 100 రూపీస్, మీది ఒక 1000 రూపీస్. ఈ 1100 రూపీస్ పెట్టి బిజినెస్ చేస్తే ఏమైంది, అది కాస్త మనకి 550 అయిపోయింది. అంటే ఏంటి, నష్టం వచ్చింది. ఒక 550 రూపాయలు నష్టం వచ్చింది. వచ్చేస్తే షేర్ అనేది ఏమైపోయింది, మనకి నష్టం 550 రూపీస్ లాస్ అనమాట. అంటే లాస్ అనేది వచ్చిందనమాట. ఈ లాస్ అనేది వచ్చిందంటే మనం పెట్టిన, అంటే మనం ఒక్కొక్కరం 1 రూపీ పెట్టాం కదా ఫ్రెండ్స్. 1 రూపీ అనేది పెట్టాం. ఈ 1 రూపీ అల్లా మనకి 50 పైసా అయిపోయింది. 50 పైసా అయిపోయింది. అంటే ఏంటి, మనకి 10 రూపాయి. అంటే 50 పైసా అయిపోయింది. అంటే ఏంటి, మనం 1,00,000 పెడితే అది 1 lakh పెట్టి కొన్నాం. కొంటే అది మనకి 50,000 అయిపోయింది. 50,000 అయిపోయింది అనమాట. అంటే 50,000 నష్టం వచ్చేసింది. అంటే బిజినెస్ ఆయన చేశారు, ఆ బిజినెస్లో నష్టం వచ్చేసింది. నష్టం వస్తే ఆ నష్టం కూడా అందరూ భరిస్తారనమాట. అది ఆ పెట్టిన అయినా లాస్ పోతారు. అలాగే మనం అందులో పార్ట్నర్స్ కదా, మనం కూడా ఆ బిజినెస్లో మనం కూడా నష్టపోవడం అనేది జరుగుద్ది అనమాట. ఇది ఇలా మనకి ట్రేడింగ్లో అసలు మనకి ఏంటంటే బిజినెస్ అనేది అలా జరుగుద్ది అనేది మనం ఇలా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఇలా ఈ బిజినెస్ అనేది అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా జరిగినప్పుడు లాభం వస్తే మీకు లాభాలు వస్తాయి, నష్టం వస్తే నష్టాలు వస్తాయి. ఇలా ఎప్పుడు లాభాలు నష్టాలు వస్తాయంటే ఒక్కోసారి లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది. అంటే బిజినెస్ బాగుంటే లాభం వస్తుంది, బిజినెస్ బాగోకపోతే నష్టం వచ్చింది అనమాట. ఇది దీనివల్ల ఆయనకి లాభం ఏంటి అంటే వడ్డీ లేకుండా, అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇలా పార్ట్నర్స్ ద్వారా లాభం వచ్చినా నష్టం వచ్చినా అందరూ పంచుకోవడం అనమాట. ఆయనకేంటి ఇంట్రెస్ట్ ఉండదు కదా, మీ దగ్గర తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ ఉండదు. లాభం వస్తే లాభం పంచుతాడు, నష్టం వస్తే నష్టం పంచుతాడు. ఆ పెట్టిన ఆయన ఇన్వెస్ట్మెంట్ కూడా లాభం వస్తే ఆయన లాభం తీసుకుంటాడు, నష్టం వస్తే నష్టం తీసుకుంటాడు. ఈ రకంగా ట్రేడింగ్ అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. ఈ ట్రేడింగ్లో ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఉండే డే ట్రేడింగ్ అనమాట. డే ట్రేడింగ్ అంటే రోజు డైలీ ఉదయం 9 నుంచి, అంటే 9 AM ఉదయం 9 నుంచి మనకి 9 to 3:30 అనమాట. 3:30 వరకు, ఉదయం 9 AM నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఇది డే ట్రేడింగ్ అనమాట. అంటే రోజు కూడా మనం షేర్ కొనవచ్చు, మళ్ళీ అదే రోజు అమ్మేయచ్చు. ఏంటి, ప్రాఫిట్కి కానీ లాస్కి కానీ, అంటే లాభానికి కానీ లాస్కి కానీ, ఎలా అయినా సరే ప్రాఫిట్ ఆర్ లాస్ అనమాట. లాభం వచ్చినా నష్టం వచ్చినా అదే రోజు, అంటే ఉదయం 9ంటికి ఎప్పుడైనా, అంటే 9 నుంచి 3:30 వరకు మీరు ఎప్పుడైనా ఏ క్షణమైనా కొని నిమిషంలో అమ్మేయచ్చు. లేకపోతే
ఉదయం కొని సాయంత్రం మనం ఒక 3:30 అంటే మనం 3:10కి అలా మనం షేర్ని అనేది అమ్మేసుకోవచ్చు. అంటే పొద్దున కొన్నాం సాయంత్రం అమ్మేసాం, లేదు ఒక గంట కొన్నాం ఒక గంటకి అమ్మేసాం, లేదు ఒక నిమిషం కొని మళ్ళీ నిమిషంలోనే అమ్మేసాం. ఇదంతా మన ఇష్టం అనమాట. ఈ ఉదయం 9 to 3:30 వరకు మనం అయితే ఏ షేర్నైనా కొనొచ్చు, మళ్ళీ తిరిగి అమ్మేసేయచ్చు అనమాట. దేన్నైనా కొనడం అమ్మడం ఈ విధంగా మనం డైలీ కూడా ఉదయం కొన్నాం, ఎప్పుడన్నా మన ఖాళీ టైంలో కొన్నాం అమ్మేసాం, మళ్ళీ కొన్నాం అమ్మేసాం, ఇలా మన ఇష్టం ఏదన్నా చేయొచ్చు అనమాట. దీన్ని డే ట్రేడింగ్ అంటారు ఫ్రెండ్స్. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ షేర్ని ఆ రోజే, ఏ రోజు కొన్నామో ఆ రోజే సేమ్ డే షేర్ కొనడం అమ్మేయడం, ఇలా చేసేదాన్ని డే ట్రేడింగ్ అంటారు. లాభం వచ్చినా అదే రోజు అమ్మేస్తాం, నష్టం వచ్చినా అదే రోజు అమ్మేస్తాం. దీన్ని డే ట్రేడింగ్ అంటారు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ ఈ పొజిషనల్ ట్రేడింగ్ అనేది ఇవన్నీ మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.